చేయాలి సేవ నీవు సేవ గుణముతో. మనం ఏ రకంగా ఆశించకుండా సేవ చేయాలి. ప్రతిఫలము ఆశించక ఫలాలే ఇవ్వాలి. నమస్తే ఫ్రెండ్స్. రీసెంట్గా నాకు ఒక చిన్న అనుభవం ఎదురైంది. అది మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. సమాజంలో ఉన్న ప్రతి జీవికి ఇది చాలా ఇంపార్టెంట్. నా వల్ల ఒక వ్యక్తికి చాలా బెనిఫిట్ అయింది. హ్యాపీగా ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళ వల్ల ఫైనాన్షియల్గా కాదు, ఫిజికల్గా ఎలాంటి వస్తువు కాదు, జస్ట్ మాట సహాయం చేస్తే నాకు కూడా కొంత బెనిఫిట్ అవుతుంది. ఆ సహాయాన్ని ఎక్స్పెక్ట్ చేశాను, అయితే అందలేదు. ఆ రోజు నేను చాలా హర్ట్ అయ్యాను. హర్ట్ అయ్యి చాలా బాధపడుతున్నాను. అయితే వెంటనే నాకు కొంచెం అంతరాత్మ చెప్తుంది అనమాట, అరే ఆ కోపమే కావచ్చు, అతని మీద బాధే కావచ్చు, నిప్పు లాంటిది, అతనికంటే ఎక్కువ నిన్నే తినేస్తుంది, కాబట్టి బాధపడకు అని నా అంతరాత్మ నాకు చెప్పింది. నేను దాన్ని బట్టి వెంటనే లాజిక్గా ఆలోచించుకున్నాను. అతనికి చేసే గుణము ఇచ్చే గుణం ఉంటే ఖచ్చితంగా చేస్తాడు. లేదు కాబట్టి ఇవ్వట్లేదు, అంటే నా నుంచి లాభం పొందినా కూడా ఇవ్వట్లేదు. మీరే అబ్జర్వ్ చేయండి. దానగుణం ఉన్నవాడు చూడండి, ఖచ్చితంగా మీ వల్ల ఏ లాభం లేకుండా హెల్ప్ చేస్తారు. అలాగే ఇప్పుడు నేను వెంటనే అలా బాధపడకుండా ఉండడం కోసం ఇలా నేను తాత్వికంగా ఆలోచించుకొని ఒక పాట రాసుకున్నాను. అది మీతో షేర్ చేస్తాను. ప్లీజ్ లిజన్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. చేయాలి సేవ నీవు సేవ గుణముతో, ప్రతిఫలము ఆశించక ఫలాలే ఇవ్వాలి. చేయాలి సేవ నీవు సేవ గుణముతో, ప్రతిఫలము ఆశించక ఫలాలే ఇవ్వాలి. మరి ప్రతిఫలం ఆశిస్తే ఏమైంది? ప్రతిఫలం ఆశిస్తే దుఃఖమే మిగులునులే, అది స్వార్థమే అవునులే. కాబట్టి చేయాలి సేవ నీవు సేవ గుణముతో. మనం ఏ రకంగా ఆశించకుండా సేవ చేయాలి. ప్రతిఫలము ఆశించక ఫలాలే ఇవ్వాలి. భూమి సూర్యుని చుట్టూ తిరగడం ఒక అవసరం. మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అమ్మ చుట్టూ నాన్న చుట్టూ తిరగడం, ఆ ప్రేమ చాలా మందిది కాదు, కానీ కొంతమంది స్వచ్ఛమైన ప్రేమ ఉంటుంది, కొంతమందిది అవసరంతో కూడిన ప్రేమ. కానీ పెద్దయ్యాక చూడండి, ఆ టెంపో తగ్గిపోద్ది, ఆ ప్రేమ అనేది టెంపో. కాబట్టి అవసరం అనేది ఎక్కువగా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి మనం సేవా దృక్పథంతో ఉంటేనే ఇప్పుడున్న సమాజంలో హ్యాపీగా ఉంటాము. ఎవరైనా ఏమైనా చేయకున్నా కూడా వాళ్ళ దగ్గర ఆ నేచర్ లేదు అని తృప్తిపడి హ్యాపీగా ఉండి హెల్త్ని కాపాడుకోవాలని కోరుకుంటూ మీ సూర్య గౌడ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నమస్కారం.